హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మ్యాంగో బ్రెడ్ రసమలై ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు 4 బ్రెడ్స్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకున్నాను. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి బ్రెడ్ని అయితే టోస్ట్ చేసుకుంటున్నాను. నాకైతే 2 బ్రెడ్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మ్యాంగోని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ కొట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మీకు ఎవరైనా మ్యాంగో లవర్స్ ఉంటే ఒక లైక్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో మనము పాలు వేడి చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లోనే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. మిస్ చేశారనుకోండి మొత్తం ఫ్లాప్ అయిపోతుంది అన్నమాట. పాలు పొంగొచ్చాక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ మిల్క్ కలిపి అందులో వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అంటే జస్ట్ కొంచెం పొంగొచ్చేలాగైతే మరిగించుకోవాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అయితే ఉండలు కడుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఒక 6 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 6 వేస్తున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేను మిల్కీ మిస్ట్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను. అది ఒక హాఫ్ డబ్బా వేసేసుకోండి, బాగా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసుకుంటున్నాను. బాదం, జీడిపప్పు, పిస్తా 3నైతే సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరిగించిన పాలు పూర్తిగా చల్లారాక మనము మిక్సీ పట్టిన మ్యాంగో పల్ప్ని అయితే ఇందులో వేసి బాగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 ప్లెయిన్ బ్రెడ్ స్లైసెస్ అయితే ప్లేస్ చేసుకొని పైన క్రీమీ మ్యాంగో మిక్చర్ వేసుకొని దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లుకొని దాని తర్వాత రోస్టెడ్ బ్రెడ్ వేసి దానిపైన మళ్ళీ క్రీమీ మిక్చర్ వేసి కొంచెం బాదం పప్పు, జీడిపప్పు వేసి దీన్ని క్లోజ్ చేసి 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దాని తర్వాత తీసిన తర్వాత కుంకుమ కలిపిన పాలు వేసి పైన మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లుకొని అక్కడక్కడ మ్యాంగో స్లైసెస్ అయితే వేసుకొని సర్వ్ చేసుకోవడం. నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.